వాసన మస్తు కమ్మ వస్తుంది. దొండకాయ టేస్ట్ కూడా మస్తు కమ్మగా అయింది, కొంచెం పుల్లగా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే మసాలా దొండకాయ కర్రీ చేయబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. అందరికీ దొండకాయ అంటే నచ్చదు, కానీ ఈ పద్ధతిలో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మస్తు కమ్మ ఉంటుంది. చేస్తాను, చూడండి. ముందుగా ముక్కుల్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగినాక నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. అట్లనే ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మొత్తం వేగేంత వరకు వేయించుకొని గ్రైండర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ముక్కల్లో సరిపడా నూనె పోసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని మంచిగా ఎర్రగా అయ్యేటట్టు గోరించుకోవాలి. ఇట్లా గోలిన ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పడేటట్టు గోలించుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు, కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. దీంట్లో సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇట్లా మంచిగా మరిగి నూనె సపరేట్ అయినాక మనం ముందుగా గోల్చుకున్న దొండకాయలు ఇంట్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు సన్న మంట మీద నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర ఆకు వేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా దొండకాయ కూర తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ, మసాలా దొండకాయ కర్రీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అట్లనే టేస్ట్ కూడా చూద్దాం ఎట్లుందో. వాసన మస్తు కమ్మ వస్తుంది. దొండకాయ టేస్ట్ కూడా మస్తు కమ్మగా అయింది, కొంచెం పుల్లగా. అయితే ఈ మసాలా దొండకాయ వేసుకున్నప్పుడు దొండకాయలు ఖచ్చితంగా పండు వండద్దు, కొంచెం పచ్చిగానే ఉండాలి. పండు వండినవి మాత్రం వేస్తాం, అది కంప్లీట్గా పుల్లగా అయిపోద్ది. సూపర్ టేస్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మసాలా దొండకాయ కర్రీ సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఓకేనా, బాయ్.